హలో ఆల్. సో ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. బర్త్డే సిరీస్లో లేవగానే నా పాప చేసేది ఏంటంటే ఫస్ట్ ప్లాంట్స్ని చూసుకొని ఏమైనా ఫ్లవర్స్ ఉన్నాయా అని చూసి వాటిని తెంపుతుంది దేవుడి కోసం. సో నెక్స్ట్ నేను ఇక్కడ స్కూల్లో డిస్ట్రిబ్యూట్ చేయాల్సినవన్నీ కూడా నేను ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను. లైక్ స్వీట్స్ కానివ్వండి, చాక్లెట్స్ కానివ్వండి, రిటర్న్ గిఫ్ట్స్ కానివ్వండి, అన్నీ ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను. నన్ను ఒకళ్ళు కామెంట్లో అడిగారు లైక్ రిటర్న్ గిఫ్ట్స్లో ఏమి ఇచ్చారు అని. సో దిస్ టైం నేను పిల్లలకి స్టోరీ బుక్స్ అండ్ పెన్సిల్, ఎరేజర్ అండ్ షార్ప్నర్ కాంబోగా ఇచ్చాను. 3 అవన్నీ కలిపి కాంబోగా ఇచ్చాను. సో ఇక్కడ మనకి రిటర్న్ గిఫ్ట్స్ కూడా కనిపిస్తున్నాయి. యూ కెన్ చెక్ ఇట్ అవుట్ హియర్. అండ్ ఫైనలీ నా బర్త్డే గర్ల్, నా లిటిల్ బేబీ, నా క్యూట్ ప్రిన్సెస్ ఈజ్ రెడీ ఆన్ హర్ స్పెషల్ డే. అండ్ తనకి చాలా ఇష్టం ఏంటి అంటే మెహందీ. ఖచ్చితంగా తను గోరింటాకు పెట్టుకొనే తిరుతుంది ప్రతి ఒకేషన్కి, ఫెస్టివల్స్కి కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఈరోజు పాప బర్త్డే కాబట్టి టెంపుల్కి వెళ్ళి అక్కడ నుంచి అక్కడికి స్కూల్కి వెళ్ళాలని చెప్పేసి మేము అనుకొని స్టార్ట్ అయ్యాము. చిన్న హార్ట్ బీట్తో పుట్టినరోజు, కానీ నాకు బిగ్గెస్ట్ హ్యాపీనెస్ ఇచ్చిన రోజు. అనదర్ ఇయర్ ఆఫ్ గ్రోత్, అనదర్ ఇయర్ ఆఫ్ స్మైల్స్ అండ్ అ మిలియన్ టైనీ మూమెంట్స్ దట్ మేడ్ లైఫ్ సో బ్యూటిఫుల్. ఈ రోజు నా చిట్టి తల్లి బర్త్డే మాత్రమే కాదు, ఇది మా జర్నీ సెలబ్రేట్ చేసుకునే రోజు కూడా. నేను అమ్మగా పుట్టిన రోజు. టైనీ హ్యాండ్స్, బిగ్ డ్రీమ్స్ అండ్ ద ప్యూరెస్ట్ లవ్ ఐ హ్యావ్ ఎవర్ నోన్. సో గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని పంతులు గారి ఆశీర్వాదం కూడా తీసుకున్న తర్వాత మేము గోశాలలో ఆవులకి వెజిటేబుల్స్ ఫీడ్ చేసాము. నా పాప ఆవులకి ఏం భయపడదండి, బికాజ్ తనకి అలవాటు, తను ఎప్పుడు రెగ్యులర్గా ఫీడ్ చేస్తూ ఉంటుంది. సో నా చిట్టి తల్లి స్కూల్కి అయితే రీచ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఏం చేసాము ఏంటి అనేది ప్లీజ్ స్టే ట్యూన్డ్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్.